వాటిని జాగ్రత్తగా దింపి ఆ మొక్కలను వెంటనే వేయకోకుండా 2-3 రోజులు వాటరింగ్ చేయాలి. దించిన వెంటనే వాటరింగ్ చేసుకోవటం వలన మొక్కలు అనేది షాక్కు గురి అవ్వకుండా ఉంటాయి. షాక్కు గురైన ఎడల ఏంటంటే మొక్కలు మళ్ళీ ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. అందువలన నీరు అనేది అందించాలి. అలాగే మొక్కలు వేసే ముందు పారు పట్టడం అనేది ఉంటుంది. మొత్తం దానికి నలుగురు రైతులు లేదంటే మనుషులు కావాలి. 9 మీటర్లు వ్యాసార్థంలో త్రికోణ పద్ధతిలో వేసుకోవాలి. 3 పారు పెట్టిన తర్వాత మార్కింగ్ ఒక్కొక్క మనిషి మార్కింగ్ అనేది ఇస్తాడు. 3 లేక 4 మీటర్లు ఫెన్సింగ్ దూరం నుంచి తీసుకొని త్రికోణ పద్ధతిలో వేసుకోవాలి. అలా వేసుకోవటం వలన ఒక మొక్కకి 9 మీటర్లు ఉంటుంది. ఒకసారి నుంచి ఇంకోసారికి 7.8 మీటర్లు వెడల్పు అనేది ఉంటుంది. ఆ విధంగా త్రికోణ పద్ధతిలో వేసుకోవడం వలన గాలి మరియు కాంతి కూడా ఏర్పడుతుంది. ఎక్కువ సన్లైట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గోతులు తీసేటప్పుడు అటు 60 సెంటీమీటర్లు, ఎటు చూసినా 60 సెంటీమీటర్లు పొడవు, వెడల్పు, లోతు 60 సెంటీమీటర్లు తీసిన కుంటలోనే మొక్కను నాటుకోవాలి. మొక్కలను వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొక్కకి 12 ఆకులు ఉన్నాయా లేదా కూడా సరి చేసుకోవాలి. అన్ని నేలలు వీటికి అనుకూలమే. మురుగు, సముద్రపు అంచునున్న ఉప్పు నీళ్ళు, చౌడు నేలలు అనేవి అనుకూలం కాదు. అందుకని జాగ్రత్తగా నేలను చూసుకొని వేసుకోవటం మంచిది. నాటుటప్పుడు మొక్క వయసు 12 నెలలు వయసు కలిగి ఉండాలి. 1.1 మీటర్లు ఎత్తు, 20 నుంచి 25 సెంటీమీటర్ల కాండం మొదలు గర్త్ అనేది ఉండాలి. 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కను నాటుకోవటం వలన ప్లాంట్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ పంటలలో ఈ ఆయిల్ ఫామ్ పంట అనేది ఎక్కువగా ఆదరణ పొందుతున్న పంట. ఈ ఆయిల్ ఫామ్ 3 నెలలకు ఒకసారి చెట్టు మొదల నుండి 50 సెంటీమీటర్ల దూరంలో పాదులలో ఎరువులు సమానంగా జల్లి మట్టితో కలిపి వెంటనే నీరు అందించటం. బిందు పరికరాల ద్వారా నీరు అందించినప్పుడు ఎరువులను నీటితో కలిపి అందించవచ్చు. అయితే ఫాస్ఫరస్ ఎరువులను, నత్రజని ఎరువులను కలిపి నీటిలో కరిగించకుండా వేరువేరుగా కలపటం కానీ, లేదా ఫాస్ఫరస్ ఎరువులను నేరుగా నేలలో వేసుకోవటం కానీ చేయాలి. మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాక్స్లను మిగతా రసాయనిక ఎరువులతో కలపకుండా వారం అంతంలోనే వేసుకోవటం మంచిది. భాస్వరం ఎరువులను ఆమ్ల భూముల్లో రాక్ ఫాస్ఫేట్ ద్వారా, క్షార భూముల్లో సూపర్ ఫాస్ఫేట్ ద్వారా వేసుకోవటం మంచిది కాదు. మొక్కలు వేసిన తర్వాత మొదటి సంవత్సరం నుండి చుట్టూ 1 మీటర్ వ్యాసార్థంలో పాదులు చేయాలి. పాదు వ్యాసార్థాన్ని 2 సంవత్సరాల వయసులో 2 మీటర్లు, 3 సంవత్సరాల వయసులో 3 మీటర్లు పెంచుకోవాలి. పాదులో వేళ్ళు కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి నీరు, పోషక పదార్థాలతో కోసం ఆయిల్ ఫామ్తో పోటీ పడకుండా ఎప్పటికప్పుడు కలుపు తీస్తూ పాదును శుభ్రంగా ఉంచాలి. కలుపు మొక్కలు చేతితో లేదా సిఫార్సు చేసిన కలుపు మందులతో కానీ క్రమంగా
కలుపు మొక్కలు నిర్మించాలి. అదేవిధంగా వీటిలో కొన్ని చేయకూడని ఉంటాయి. 2,4-Dలు, 2,4,5-Dలు, ఆలిఫాటిక్ ఆమ్లాలు ఇలాంటివి వేయకూడదు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యానవన శాఖ వారు, ఆయిల్ఫెడ్ వారు సూచించిన విధంగా మాత్రమే ఎరువులను వేసుకోవాలి. గుంట తీసేటప్పుడు ఎటు చూసినా 2 అడుగుల వెడల్పు, అంటే 60 సెంటీమీటర్ల వెడల్పు, 60 వెడల్పు, పొడుగు, లోతు ఉండేటట్లు చూసుకోవాలి. ఆ విధంగా చేసుకోవటం వల్ల ఎయిర్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఇవి వేసుకునేటప్పుడు గోతులలో కొంచెం ఒక 50 గ్రాముల ఫ్లోరైడ్ గుళికలు, పాలన్ పౌడర్ అలాగే వేసుకోవటం వలన పురుగులు అనేవి ఎక్కువగా దగ్గర చేరవు. కుదిరితే వేపపిండి, వ్యాము అలాంటివి కూడా వేసుకోవటం చాలా మంచిది. వేపపిండి వేసి మొక్క వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మొక్కను మట్టితో కప్పేటప్పుడు మొదల మీద పడకోకుండా జాగ్రత్తగా చేసి నీటితో కప్పాలి. నీటితో కప్పిన తర్వాత వాటిని కొంచెంగా మట్టిని వేసుకుంటూ ఉండాలి. అటు ఇటు సరిగ్గా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవటం వలన మొక్క అనేది వర్షాలకు కానీ ఏదైనా గాలి దుమ్ములకు కానీ ఒరిగిపోకుండా ఉంటుంది. అందుకని మొక్క వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాలి. మొక్క వేసేటప్పుడు లేయర్ ఫెన్సింగ్, పల్సడ్ది, కోళ్ళ ఫారం ఫెన్సింగ్ అంటారు మామూలుగా. అలాంటిది పల్సడ్ది కూడా లోపల పెట్టుకోవటం కూడా తర్వాత కూడా మనకి ఎలుకల సమస్యలు అనేది ఉండవు. వాటి వలన ఎక్కువ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే వేసిన వెంటనే సరి చేసుకోవాలి మట్టిని. ఆ విధంగా మట్టిని సరి చేసుకోవటం వలన ప్రతి మొక్క గ్యాపులలోకి జాగ్రత్తగా నిదానంగా జాగ్రత్తగా చూసుకొని మట్టి వేసుకోవాలి. మొక్క మొదల మీద పడిన మట్టి అది ఇబ్బందికరమై చనిపోయే అవకాశం ఉంటుంది. కింద గ్రౌండ్కి ఆనేటట్టు చూసుకొని జాగ్రత్తగా పాటించాలి. అలా చేసిన తర్వాత ఒకసారి కాలితో తొక్కాలి. కాలితో తొక్కిన తర్వాత అట్లా 2-3 సార్లు కాలితో తొక్కుతూ ఉండాలి. మళ్ళీ ఒక్కసారి మట్టి అనేది వేసుకోవటం మంచిది. మళ్ళీ మట్టి వేసుకొని అలా ఒకసారి తొక్కిన తర్వాత మళ్ళీ మట్టి వేసి అట్లా సరి చేసుకొని ఏమన్నా కొద్దిగా మరీ లోతుగా ఉన్నట్లయితే మళ్ళీ కొంచెం మట్టి వేసుకోవటం వల్ల గర్తికి, కాండానికి బలంగా ఉంటుంది. అలా జాగ్రత్తగా మొక్కను అనేది చాలా మంచిగా వేసుకోవాలి. ఏదైనా వరి పొలాలు వేసుకునేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్త పాటించుకొని గాళ్ళు కూడా కొట్టడం వల్ల, చిన్న కాలువలు తీసుకోవటం వల్ల నీరు కూడా వరి పొలాల్లో ఎటువంటి ఆగదు. తద్వారా గ్రోతింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి తొక్కుకోవటం చాలా మంచిది. అట్లా 2-3 సార్లు తొక్కుకొని మట్టి వేసుకుంటా తొక్కుకోవటం వల్ల మొక్క చక్కగా గట్టిగా ఉండి గాలి దుమ్ములకు కానీ వరగకుండా, వర్షం వచ్చినా గాలి దుమ్ములు వచ్చినా ఏది వచ్చినా ఎటువంటి ఇబ్బంది అనేది జరగకుండా ఉంటుంది. ముందే మనం అనుకున్నట్టు జాగ్రత్తగా వేపపిండ్లు ఇట్లా గోతులలో వేసుకోవటం చాలా మంచిది. వేపపిండి అనేది పురుగు పుట్ర అనేది రాకుండా ఉంటుంది. జాగ్రత్తగా అట్టి వేసుకోవాలి. తర్వాత వెంటనే నీరు పోయాలి. నీరు పోయటం మంచిది, చాలా మంచిది.